హలో హాయ్, నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్కి వచ్చేసి ఆపరేషన్ ముస్కాన్ రాజన్న సిరిసిల్ల జిల్లాది హోంగార్డు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ ఇసుక వారానికి 2 సార్లు అనుమతినివ్వాలి. మానేరు వాగు నుండి ఇసుక అవసరాలకు వారానికి 2 సార్లు ఇప్పించుటకు జిల్లా కలెక్టర్కు వినతి. బీజేపీ పట్టణాధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్. సిరిసిల్లాలో మానేరు వాగు నుంచి ఇసుక రవాణా బ్లాక్ చేయడంతో పాటు స్థానిక ట్రాక్టర్ యజమానులు ఇష్టానుసారంగా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 4 నుంచి 5,000 ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఇంటి నిర్మాణాలకు నుండి వసూలు చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే బ్లాకులో ఇసుక ట్రిప్ ధర బాగా పెరిగే అవకాశం కలదు. కావున తమరు ఇట్టి విషయంలో దుమ్మాల శ్రీకాంత్, ఇది మంచి అంశం అండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఫ్రీ అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు ఇక్కడ చూస్తే మాత్రం ట్రిప్పుకు 4,000 5,000 నడుస్తుంది. ఇంతకుముందు 1,500 ఉన్న ట్రిప్ ఇసుక సిరిసిల్లాలో 4,000కు 5,000కి ఇందిరమ్మ ఇండ్లకు కూడా 3,500కు వస్తుంది. అంటే ప్రభుత్వం ఎక్కడ నియంత్రణ ఉంది? ప్రభుత్వ అధికారులది ఇక్కడ. బీజేపీ పట్టణాధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ అనే నాయకుడు నిన్న కలెక్టర్ గారికి ఎందుకో శాలువ కూడా కప్పి వారానికి 2 సార్లు అన్న పర్మిషన్ ఇవ్వండి అని. ఇప్పుడంటే వాస్తవానికి 15 రోజులకు ఒకసారి ఇస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు ఇసుకకు. 15 రోజులకు ఇస్తే వాడు బ్లాక్ చేయకపోతే ఏం చేస్తాడు? ఇసుక కొరతతోని తలాపున మానేరు వాగుంటుంది. ఇంతకుముందేమో అప్పుడు వెనకట హైదరాబాదు సిద్దిపేట కొట్టినప్పుడేమో సప్పులు లేదు. ఇప్పుడు మొత్తం ఇసుక అక్రమ రవాణా బంద్ అయ్యి లోకల్ స్థానిక అవసరాలకు ఇసుక కొట్టుకుందామన్నా కూడా ఇంత బ్లాక్ చేసి స్థానికంగా కూడా 4,000 5,000 చేసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్లు? ఇది పద్ధతి కాదు కదా. ఇది ఇండియాడ కట్టుకుంటాడు వాడు. ఉచితం అంటే 4,000 5,000 ట్రిప్పు పోసినాక ఉచిత ఇసుకనా? ఇది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఇది వారానికి 2 సార్లు కాదు 3 రోజు ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే స్థానిక అవసరాలు కదా. ఒక ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్ రోజు ఇసుక అనుమతి ఇవ్వండి. అసలు ఈ వే బిల్లుల ఛార్జీలు కూడా పెంచొద్దు. అసలు మైనింగ్ చట్టంలోనే స్థానిక అవసరాలకు ఇసుక ఫ్రీ అని ఒక చట్టం ఉంది. అది ఒకసారి చూడండి. ఆ వే బిల్లులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగం ఉంటే మీరు డబల్ చేసిరు సార్. అది కూడా కొంచెం తగ్గించుకుంటే సామాన్యులకు కొంచెం మీరు మేలు చేసినట్టయితే, సేవ చేసినట్టయితే స్థానిక ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా అభివృద్ధిలో భాగమే. ఎందుకంటే ప్రభుత్వమే ఇల్లు లేనోనికి ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. వాడు సొంతంగా బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకుంటాను కూడా మనం ఇసుక ఫ్రీ ఇవ్వాల్సిన బాధ్యత మనం ఉంది కదా. స్థానిక అవసరాలే కదా. ఖచ్చితంగా ఇసుక ఉచితంగా ఇవ్వాలి. ఇది ప్రభుత్వం కూడా ఆ మధ్య ప్రకటించింది ఇసుక ఉచితమని. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై డీఓకు వినతి. కంచెల రవి గౌడ్ ప్రతి సంవత్సరం దుర్మార్గమైన చర్యని లక్షలు వసూలు చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి పశువులకు మందులు లేవు. ప్రైవేట్ షాపుల దిక్కు ఆర్థికంగా నష్టపోతున్న పశు పోషకులు 15 నెలలుగా నిలిచిన మందుల సరఫరా పట్టించుకొని జిల్లా అధికారులు జిల్లాలో పశు సంపద 4,78,523. ఇతను పాషం బాబు వీరునపల్లి చెందిన బాబుకు 60 గొర్రెలున్నాయి. నిత్యం శివారు అడవుల్లో గొర్రెలు మేపుతుంటాడు. వీరులపల్లిలో పశు వైద్యశాల ఉన్న డాక్టర్ లేరు. ఇన్ఛార్జ్ డాక్టర్ వచ్చిపోతున్నారు. ఆసుపత్రిలో మందులు లేవు. గొర్రెలకు ఏ జబ్బు సోకినా సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట ప్రాంతాలు వెళ్ళి ప్రైవేట్గా కొనుగోలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పశువులకు కాదు మనుషులకు కూడా లేవు. మనుషులకు కూడా మందులకు అవుతుంది సర్కారు దవాఖానలలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా వైద్యం మీద దృష్టి పెడతా అనుకుంటే కానీ ఆఖరికి ఈ మొన్న తెలిసింది మాకు. ఈ వేములవాడల ఆవులు చనిపోయినప్పుడు తెలిసినాయి అసలు పశువులకు ఇప్పుడు ఈ హాస్పిటల్లో మందులకు అవుతుందని. ఆ వేములవాడ సివిల్ హాస్పిటల్లో, సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో కూడా మందులకు అవుతుంది. బయటికి మందులకు చిట్టీలు రాసి పంపుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది రాష్ట్రం మొత్తం ఇట్లుందా, ఈ జిల్లాల్లో ఎట్లుందా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరపాలి. ఇది పశు వైద్యాధికారులు కూడా ఇది గవర్నమెంట్ రిపోర్ట్ పంపి తొందర మందులు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. జిల్లా కలెక్టర్ గారు ఈ పశు వైద్య దీని మీద కూడా దృష్టి పెట్టి కొంచెం మందులు వచ్చే అందుబాటులో ఉండేటట్టు చూడండి సార్. కొంచెం రేయింబావులు చీరల ఉత్పత్తి చేయండి. జూలైలో 100% పూర్తి చేయాలి. చేనేత జౌళి శాఖ ఏడి వెంకటేశ్వరరావు. రేయింబావులు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి చేయాలని జూలైలోగా 100% పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. బీవై నరోలి జౌళి శాఖ ఆఫీస్లో వస్త్రోత్పత్తిదారులతో సమీక్షించారు. జేడీ మాట్లాడుతూ 2 విడతల్లో ఇచ్చిన చీరల ఆర్డర్లను నెలాఖరులోగా 50% చీరలు పూర్తి చేయాలని, జూలై నెలాఖరులో 100% ఉత్పత్తి చేయాలన్నారు. ఆగస్టు 15న చీరల పంపిణీ ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. రాత్రి షిఫ్ట్కు మళ్ళీ పునరుద్ధరించాలని సూచించారు. వస్త్రోత్పత్తిదారుల వద్ద నిల్వ ఉన్న చీరలు వెంటనే గోదాములకు పంపించాలని సూచించారు. గతంలో బతుకమ్మ చీరలకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లింపుల్లో కోతలు విధించారని వస్త్రోత్పత్తిదారులు జేడీకి తెలుపగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పితుర్రు. ఇదంటే
బతుకమ్మ చీర లేదు, ఇప్పుడు రాత్రి మామూలు పనిచేయమని చెప్పేసి జేడి వెంకటేశ్వరరావు గారు నిన్న రివ్యూ మీటింగ్లో చెప్తున్నట్టున్నాడు. ఇది చాలా లేట్గా తయారైంది, అసలు లేట్గానే ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు ఈసారి. ఖచ్చితంగా అంటే గడువు లోపల అయితే బతుకమ్మ చీరలు కూడా తొందరగా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా చేయాలి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్తో గెలుపు, పార్లమెంటు కోకనూరు చక్రధర్ రెడ్డి. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయవీరు భవించనుందని పార్లమెంటు కోకనూరు కన్వీనర్ చక్రధర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం ప్రెస్ మీట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ప్రణాళికబద్ధంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ తన హామీలను నెరవేరుస్తుందని, రైతు భరోసా సొమ్ముతో రైతుల పండుగ చేసుకుంటున్నారు, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలని సూచించారు. పట్టణాధి చొప్పదని ప్రకాష్ వీళ్ళు పాల్గొన్నారని అన్నారు. కనివేని చక్రధర్ రెడ్డి గారు కాంగ్రెస్లో మంచి లీడరు, ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండే అన్న ముస్తాబాదు ఎలక్షన్ ముంగట్నే కాంగ్రెస్లో పోయినట్టు అన్న కాంగ్రెస్లో గెలుస్తుందని చెప్తున్నారు. స్థానిక ఎలక్షన్లలో చక్రధర్ అన్న గెలిస్తే సంతోషం, కానీ కాంగ్రెస్ పార్టీలు అసలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా అన్న? అసలు కార్యకర్తలు చక్కగా చూసుకుంటురా, లేకపోతే మీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తురా? అసలు ఇప్పటికీ ఒక మండల వైజ్ ఒక మీటింగ్ పెట్టి స్థానిక ఎలక్షన్ల మీద మీ అసలు గిట్లా చేద్దాం ఇది చేద్దాం అని ఒక మీటింగ్ అయినా పెట్టిరా అన్న? ఎట్లా గెలుస్తారా మీరు? సిరిసిల్ల మున్సిపాలిటీ రేపు ఎలక్షన్లు పెడితే ఏ వార్డుకి ఎవరు నిలబడుతుంది ఇంతవరకు కౌన్సిలర్ అభ్యర్థి కూడా కాంగ్రెస్కి లేరు. అట్లా ఉంది సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి. రేపు ఒక్కసారి మీ ఏ గ్రామానికి ఎవరు ఎంపీటీసీ అభ్యర్థులు ఓవరాల్గా 2-3 పేర్లు రాసి వెళ్ళబెట్టండి. సాధ్యమైందా అన్నది? మీరు గిట్టే నిర్లక్ష్యం చేసుకుంటే కాంగ్రెస్ మాత్రం ఇది చాలా వెనుకబడుతుంది. బీఆర్ఎస్ మీరు తక్కువ అంచనా వేసుకోకూరు. పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా మీరు మండల్ వైజు మీటింగ్ పెట్టుకుంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే మీకేమన్నా పేరు గౌరవం మీకని కాదు, ఈ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా చాలా కాంగ్రెస్లో చాలా నైరాశ్యం నెలకొంది. మొత్తం కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు. అసలు సిరిసిల్లలో 39 వార్డులు ఉంటే రేపు ఏ వార్డుకు ఒక్క పేరు, కొన్ని వార్డుల పేరే దొరకదు. ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్ ఇద్దామంటే కాంగ్రెస్ది వెతకాలే. ఒక వార్డు వైజ్ అయినా మీటింగ్ పెడతారు. సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ బలోపేతం అవుతుందా? ఇంకా మీటింగ్ పెడితే గదే 50 మంది 100 మంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వస్తే కూడా సిరిసిల్లకే 40 మంది వస్తారు. మొత్తం జిల్లా మొత్తం పిలిస్తే రండి అని సోషల్ మీడియాలో పెడితే వేములా నుంచి 200 మంది వస్తే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 50 మంది 30 మంది 40 మంది. ఇక మీరు గెలుస్తారు స్థానిక ఎలక్షన్లలో మస్తు గెలుస్తారు. మీరు ఓట్లు ఎత్తే జనం బాగా గెలుస్తారు. చేసుకున్న పని కూడా చెప్పుకున్న పద్ధతిగా సన్నబియ్యం ఇక్కడ ప్రచారం అవుతుందా ఎక్కడన్నా? ఎంత అద్భుతమైన పథకం అది. ఇంకేమొచ్చింది? ఇంకా ఓపెన్ చదువు భవితకు వెలుగు, చివరి దశకు ఎంపిక పోటీలు, 10 నిమిషాలు ఇంటి వద్ద ఉంటా, పెద్దపల్లి రూరలు, మద్యం మత్తులు యువకుల వీరంగం గోదావరికని, సిఏల బదిలీలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ తిరిగి రేపు మన మార్నింగ్ న్యూస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.